భారతంలో చిన్న కథలు. వ్యాస గణేశులు. పరాశర మునీంద్రుడికి సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళి. మత్స్యగంధ అని కూడా అంటారు. బెస్తపిల్ల. చేది దేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాళింది నది తీరాన జరిగిందిది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది. చేప గర్భం ధరించింది. కడుపులో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది. తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో 2 పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగపిల్లవాణ్ణి బెస్తరాజు గారికి ఇచ్చేశాడు. ఆడపిల్లను తానే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి కాళీ అని పేరు పెట్టాడు. కాళీ పెరిగి పెద్దదైంది. పెళ్ళిడు పిల్ల అయింది. పరాశర మహర్షి ఒకరోజు కాళింది నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళీ తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకొని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్ళమని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగసిపడే అలలు, ఎగిరి పడే చేప పిల్లలు పడవ నడిపే వయ్యారి పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి. కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. మునిపుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళీ. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళీ శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పమనేట్టు చేశాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరు అక్కడికి వెళ్ళి అమరసుఖాలు అనుభవించారు. కాళీ గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికి ఏమీ దూషణ ఉండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వ విద్యా పారంగతుడు అయి ముల్లోకాల్లోనూ కీర్తింపబడతాడు. జగద్గురువు అవుతాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను యుజసామ అధర్వణాలుగా విభాగం చేసి వాటికి సూత్ర భాష్యాలు రచిస్తాడు. మహాతపస్వి, మహిమాన్వితుడు అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అప్పిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజన గంధివి అవుతావు అని దీవించాడు. మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాడిని కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక తల్లి, నా గురించి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా లేదా చూడాలనిపించినా నన్ను తలుచుకో. నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణద్వైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కురు పాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలన సంబంధమైన విషయాలు